హలో అందరికి వెల్కమ్ టు విదేశీ యానిమే డైరీస్. సో ఈ రోజు మన వీడియో అయితే మాత్రం ఏ డే ఇన్ మై లైఫ్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఇన్ ద యూకే. సో ఎట్లా ఉంటది, అసలు నాకు ఎలా గడుస్తూ ఉంటది. నేను వచ్చి 15 months అవుతుంది అనమాట. అంత టైంలో ఎలాంటి వీడియో పెట్టడం నేను ఫస్ట్ టైం అనమాట. మన ఛానల్లో అయితే ఒక రోజు ఎలా గడుస్తూ ఉంటది ఇక్కడ ఉండే వాళ్ళకి అనేది అయితే తెలుస్తుంది అనమాట. అందుకే వీడియో అయితే మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందైతే మీరు ఫైనల్ గా వీడియో అయిపోయాక ఒక్కటే చేయాల్సింది లైక్ చేయడం అయితే మర్చిపోమాకండి. ఇంకా ఇప్పుడు టైం అయితే మాత్రం 8:40 మార్నింగ్. అయితే ఇక్కడ నేను బస్ స్టాప్ లో ఉన్నా అనమాట. అది ఎందుకున్నాను, అంతకు ముందు ఏం జరిగింది అయితే మొత్తం చెప్తాను. సో ఇంకా విషయం ఏంటంటే నాకైతే 9 o'clock కి ల్యాబ్ ఉంది. సో నా ల్యాబ్ అయితే 9 o'clock నుంచి 4:30 వరకు ఈవినింగ్, అంటే అప్రాక్సిమేట్లీ 8 hours అనమాట. ఇంకా అసలు విషయం ఏంటంటే నేను లేవడం అయితే లేట్ అయింది పడుకొని లేసేసరికి. అది దేనికైందంటే నైట్ అయితే మాత్రం అసైన్మెంట్ మీద వర్క్ చేశాను 4 వరకు. పడుకొని 8కి లేసా, అంటే 4 గంటలు మాత్రమే బండినా. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అలాగే తినలేదు కూడా. ఆ తొందరలో అయితే ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడ నుంచి బస్సు అయితే ఎక్కినాక 30 minutes పట్టిద్ది అప్రాక్సిమేట్లీ యూనివర్సిటీకి రీచ్ అవ్వడానికైతే. ఇంకా అదే బస్సు కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నా. ఇక్కడ చూస్తే మాత్రం మొత్తం వర్షం వచ్చినట్టు కనపడుతుంది కదా, చలి పెడతా ఉంది. ఇంకొకటి నేను షర్టు మీదనే వచ్చేసిన, అంటే నేను జాకెట్ అయితే వేసుకొని రాలేదు. అది దేనికంటే నార్మల్గా రీసెంట్గా అయితే ఎండ కొడతా ఉంది. సో అది దృష్టిలో పెట్టుకొని బయటికి విండోలోంచి చూడకోకుండా ఇంట్లోంచి అయితే కిందికి అపార్ట్మెంట్లో కిందికి వచ్చి డోర్ ఓపెన్ చేసినాక అప్పుడు అనిపించింది చలి. కానీ లేట్ అయింది కదా, మళ్ళీ పైకి పోయి వచ్చేలోపు టైం అయిపోతుంది, యూనివర్సిటీకి లేట్ అయిద్దని చెప్పేసి ఇంకా అంతే వచ్చేసిన. ఇక్కడ చూసినట్టయితే స్క్రీన్ ఉంది. సో నేను చాలా వీడియోస్లో చెప్పిన ఆల్రెడీ స్క్రీన్లో చూసుకుంటా ఉండాలి. సో మన బస్సు అయితే కొంచెం సేపట్లో వచ్చేస్తుందని చూపెట్టింది. ఇక వచ్చేసింది అనమాట. 25 నెంబర్ బస్సు. ఇదైతే నేపియర్ యూనివర్సిటీకి అయితే పోయిద్ది. ప్రజెంట్ అయితే నేను చదివేది సైటిల్ క్యాంపస్లో. సో ఈ సైటిల్ క్యాంపస్కి 3, 25, 30 అనే బస్ నెంబర్లు అయితే పోతాయి అన్నమాట. ఇంకా ఎక్కింది అయితే డబుల్ డెక్కర్ బస్సు. పైన ఎక్కిన ఇక్కడైతే ఎక్కువ అయితే డబుల్ డెక్కర్ బస్సులే ఉంటాయి చాలా వరకు. బట్ కొన్ని రూట్స్కి అయితే డబుల్ డెక్కర్ ఉండవు, మొత్తం అయితే ఇవే ఉంటాయి. కానీ ఎర్ర బస్సు అని కూడా అంటాం మనం ఇంకా. సో అదనమాట. చూసినట్టయితే ఇప్పుడైతే ఎవ్వరు లేరు బస్సులో అయితే. నేను చెప్పాను ఇంతకు ముందు వీడియోస్లో చాలామంది ఉంటారు, జనాలు ఉంటారు 9 o'clock అని చెప్పేసి. ఆ బస్సులు అయితే ముందే వెళ్ళిపోయి ఉంటాయి. అండ్ ఇప్పుడైతే దీంట్లో అయితే ఎవరు జనాలు లేరు అనమాట. ఇంకా చూస్తే మొత్తం ఫాగ్ ఉంది. ఇలా మొత్తం గ్లాసెస్కి, ఈ బస్కి అయితే మాత్రం విండోస్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి యూనివర్సిటీకి వెళ్ళడానికి నార్మల్గా అయితే 30 minutes పట్టిద్ది. అన్ని స్టాపుల్లో ఆక్కుంటా పోయింది. కాకుంటే ఇలా బస్సులో చాలా తక్కువ మంది ఎక్కినప్పుడైతే చాలా ఫాస్ట్గా వెళ్ళిద్ది, ఎందుకంటే స్టాపులలో ఆపరు అనమాట అప్పుడు. ఇంకా అలా అయితే ఇప్పుడు వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నా, ఎందుకంటే లేట్ అయ్యేలాగా అనిపిస్తూ ఉంది యూనివర్సిటీకి. ఇంకా చూస్తే మాత్రం ఇప్పుడు బస్సు ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడ మీకు యూకేలో అయితే ఒకటి తెలుసా, రోడ్డు క్రాస్ చేయడం అయితే ఈజీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ రోడ్ క్రాస్ చేసే దగ్గర అక్కడ ఒక బటన్ ఉంటుంది అనమాట. నేను కొన్ని వీడియోస్లో అయితే చూపెట్టాను. సో పర్టికులర్గా అయితే ఇప్పుడైతే చూపించలేదు ఇక్కడ బస్సులో వెళ్తున్నా కాబట్టి. సో అక్కడ క్రాస్ చేసే దగ్గర ఆ బటన్ని నొక్కితే అక్కడ అది రెడ్గా ఉన్నది గ్రీన్లో పడిద్ది అనమాట. గ్రీన్లో పడినప్పుడు మనుషులు దాటొచ్చు, ఎంత ఫాస్ట్గా వచ్చిన వెహికల్స్ అయినా ఆగిపోవాల్సిందే. ఆగకుంటే మాత్రం వాళ్ళకి ఇక్కడ పెనాల్టీ అయితే వేస్తారనమాట. సో అదొకటి మంచిగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ ఏ ఏజ్ వాళ్ళైనా పిల్లలైనా కానీ ఈజీగా దాటొచ్చు. కాకుంటే బస్సు డ్రైవర్స్ కానీ కార్ డ్రైవర్స్ కానీ వాళ్ళకైతే కొంచెం కష్టం అవుతా ఉంటది, ఎందుకంటే మనుషులు లేకుకోకుండా ఈ గ్రీన్ పడినప్పుడు అయితే వాళ్ళు ఆగిపోవాల్సిందే అక్కడ. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసినట్టయితే మాత్రం ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా గ్లాసెస్ తో, అదైతే జిమ్ అనమాట. ఇది చెజర్ అవెన్యూలో ఉంటది. సో అక్కడ దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళొచ్చు. ఆ ప్లేస్ అయితే మాత్రం ప్రిన్సెస్ స్ట్రీట్ కి అలాగే ఇక్కడ ఉన్న యూనివర్సిటీకి అయితే మిడిల్ లో ఉంటది చెజర్ అవెన్యూ. సో ఒక మంచి ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇంకా చూస్తే మాత్రం యూనివర్సిటీకి కొంచెం సేపట్లో అయితే వెళ్ళిపోతాము. ఎన్ని స్టాప్స్ ఉన్నాయో అయితే అర్థం కావట్లేదు, బట్ ఈ సర్కిల్ దగ్గరకు వచ్చామంటే ఇంకా దగ్గరలోనే ఉన్నామని అర్థం. ఇంకా మాటల్లోనే వచ్చేసింది అనమాట. అక్కడ మీరు చూసినట్టయితే నేపియర్ యూనివర్సిటీ అని స్క్రీన్ లో కనపడుతుంది. సో ఇదైతే దాని ముందు స్టాప్ లో ఉంది, నెక్స్ట్ స్టాప్ అనమాట నేపియర్ యూనివర్సిటీ. ఇంకా కదలలేదు ఇక్కడ నుంచి బస్ అయితే. సో ఇట్లయితే స్క్రీన్స్ ఉంటాయి ఇక్కడ, ఆ స్క్రీన్స్ లో మనం చూసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఎలా ఆగిద్ది, కింద డ్రైవర్ ఉంటాడు కదా అని అంటే ఇక్కడ స్టాప్ అనే ఒక బటన్ ఉంటుంది. అక్కడ మీరు రాడ్ కి చూసినట్టయితే దాన్ని ఇక్కడ ప్రెస్ చేస్తే అక్కడ కింద సౌండ్ వస్తుంది. సో అతను ఆపేస్తాడు అనమాట. ఇంకా నేనైతే
ఇప్పుడైతే కిందికి వచ్చేస్తున్నా. వచ్చేసి ఇక్కడ ఇలా వెయిట్ చేయాలి. వీళ్ళందరూ అయితే దిగేవాళ్ళు మన నేపియర్ యూనివర్సిటీ దగ్గర. ఇంకా నేనైతే దిగిపోయాను. ఇక్కడ దిగినాకైతే మనమైతే ఫస్ట్ది రోడ్డు క్రాస్ చేయాలన్నమాట. ఇక్కడ హైవే లాగుంటది ఒకటైతే. ఇక్కడైతే వెహికల్స్ అయితే చాలా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటాయి. అగో అదే నేపియర్ బస్ స్టాప్ అనమాట మీకు చూపెడుతున్నా. అండ్ ఇంకా ఫ్రంట్ లో ఆపోజిట్ లో అక్కడ ఉంది నేపియర్ యూనివర్సిటీ అయితే కనిపించట్లేదు మీకైతే. సో ఇక్కడ నుంచి ఒక 5 minutes వాక్ ఉంటుంది రోడ్డు క్రాస్ చేసినాక. ఇక చూడండి ఎలా వెళ్తున్నాయో. ఇప్పుడు ఇక్కడైతే ఇక్కడ బటన్ నొక్కాము. ఇక్కడ ఉన్నది ఇక్కడ మీకు 2 ఎల్లోవి కనపడుతున్నాయి కదా. సో వాటికి బటన్ ఉంటుంది కింద దానికి. అది నొక్కేసినాం, గ్రీన్ పడ్డది. నేనైతే మళ్ళీ మధ్యలోకి వచ్చిన. సో అవతల వైపు మళ్ళీ దాటాలన్నమాట. ఇక్కడ నుంచి అయితే కొంచెం క్లారిటీ కనిపిస్తుంది నేపియర్ యూనివర్సిటీ పైన. అగో అదే అనమాట. ఇంకా అయిపోయింది, గ్రీన్ అయితే పడింది, దాటుతున్నాం. సో గ్రీన్ పడినప్పుడు మాత్రమే దాటాలి ఇక్కడ, లేకోకుంటే వాళ్ళ ఆపరు కూడా. ఇక్కడ రోడ్డు క్రాస్ చేసినాకైతే పక్కనే సబ్వే ఉంటది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో. అండ్ అలాగే ఇంకొక షాప్ ఉంటది అనమాట ఎప్పుడైనా స్నాక్స్ కొనుక్కోవడానికి. అండ్ ఇంకా చెప్పాలంటే యూనివర్సిటీలో ఆల్రెడీ కింద క్యాంటీన్ ఉంటది, అలాగే కాఫీ షాప్ ఉంటది, ఇంకా స్నాక్స్ కూడా దొరుకుతాయి. బట్ కొంచెం అయితే ఎక్కువ ఉంటాయి మనం బయట సూపర్ మార్కెట్లో దొరికే వాటికంటే. అంటే ఒక్క చాక్లెట్ ప్రైస్ అయితే 1.52 అలా ఉంటది. మనకు బయట అయితే 1 pound అలాగే దానికంటే తక్కువకైతే వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఇదే మన నేపియర్ యూనివర్సిటీ అనమాట. ఇంకా ఎప్పుడు ఇలా నడుచుకుంటూ వెళ్ళడమే ఫాస్ట్గా యూనివర్సిటీకి. క్లాస్కి లేట్ అయిపోతుందని చెప్పేసి. ఇప్పుడైతే టైం చాలా తక్కువ ఉంది నాకు. బట్ ఇప్పుడే నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే ఆ ల్యాబ్ మాన్యువల్ అయితే ప్రింట్ తీసుకోవాలి యూనివర్సిటీలో, లేకుంటే లోనకి పోయినా కష్టం అవుతుంది. ల్యాబ్ మాన్యువల్ కొంచెం చూస్తూ చదువుకుంటూ అయితే చేయాలి ల్యాబ్ ని. ఇంకా ఇప్పుడైతే డైరెక్ట్ గా లైబ్రరీలోకి అయితే వెళ్ళిపోదాము. ఫాస్ట్ గా నడుస్తున్న టైం అయితే లేదనమాట. ఇదే ఎంట్రన్స్ యూనివర్సిటీలోకి అయితే. ఇంకా దీన్ని నెట్టాలి గట్టిగా బలం యూజ్ చేసి. ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ప్రింటర్స్ ఉండవు. ఇంకా నేను డైరెక్ట్ గా సెకండ్ ఫ్లోర్ లో వెళ్ళాలి. బట్ నా ల్యాబ్ అయితే మాత్రం థర్డ్ ఫ్లోర్ లో ఉంది. ఇంకా సెకండ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసినాం. కాకుంటే అంత క్లియర్ గా అయితే వీడియో తీయలేను అనుకుంటా, ఎందుకంటే లేట్ అవుతుంది కాబట్టి. సో అందుకే వెళ్ళి చూస్తే మాత్రం ఇక్కడ పీసీస్ ఉంటాయి. సో ఇందులో అయితే అసైన్మెంట్స్ చేసుకుంటాం. అండ్ ఇవైతే మొత్తం ఆటోమేటిక్ లైట్స్. సో మనం ఎంటర్ అవ్వగానే అయ్యాయి. ఇంక ఇక్కడైతే మాత్రం లాగిన్ ఐడి అలాగే పాస్వర్డ్ కొట్టి లాగిన్ అయ్యేసి ఇక్కడ ప్రింట్ కొడితే ఆ ప్రింటర్ లో ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్టయితే లైబ్రరీ ఇలా ఉంటుంది. అంటే లైబ్రరీ అంటే పైన బుక్స్ ఉంటుంది, కాకుంటే ఇక్కడ అన్ని పీసీస్ ఉంటాయి. కింద అయితే మాత్రం కూర్చోవడానికి ఉంటుంది, మాట్లాడుకోవడానికి అలా. సో ఇదే ప్రింటర్ అనమాట యూనివర్సిటీలో. సో నేను అక్కడ ప్రింట్ కొట్టాను. అండ్ ఇక్కడ నా స్టూడెంట్ ఐడిని ట్యాప్ చేస్తే ఇక్కడ నాకైతే ప్రింట్ వచ్చేసింది డైరెక్ట్ గా. సో ఇదే ల్యాబ్ మాన్యువల్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ ఎక్కుతున్నా. ఇంకా సో చూస్తే మాత్రం ఎలా ఉంది యూనివర్సిటీ, మీకైతే నచ్చిందా? నేపియర్ యూనివర్సిటీకి వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారా? ఉంటే మాత్రం కామెంట్ చేసేయండి. అలాగే ఎవరైనా అకామిడేషన్ కోసం చూస్తున్నా కానీ నాకు డైరెక్ట్ మెసేజ్ కానీ ఇన్స్టాలో లేకుంటే ఇక్కడ కామెంట్ చేసేయండి. ఇంకా నేనైతే థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాను. ఇప్పుడు ల్యాబ్స్ వైపు అయితే వెళ్తున్నా. ల్యాబ్స్ అయితే రైట్ సైడ్ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్లో అయితే మాత్రం క్లాసెస్కి దారి. ఇక్కడైతే రెస్ట్ రూమ్ ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ తిరిగితే వీళ్ళంతా మా ల్యాబ్లోకి పోయే వాళ్ళు అనమాట. వీళ్ళతోటే నేను చేసేది కలిసి. ఇప్పుడు యాప్రాన్ అయితే వేసుకుంటున్నా. ఇదైతే ఇక్కడ లాకర్స్ ఉంటాయి మొత్తం. మీరు చూసినట్టయితే ఇందులో పెట్టుకోవచ్చు ల్యాబ్లోకి వెళ్ళేటప్పుడు. అండ్ ఇందులో అయితే 1 pound వేయాలి మనము. ఇక్కడ మన పౌండ్ మనకే వస్తుంది. కాకోకుంటే ఫస్ట్ ఆ పౌండ్ నేసి లాకర్ని లాక్ చేసి మనమైతే కీ తీసుకుని వెళ్ళాలి లోనకి. మళ్ళీ మనం ఎప్పుడైతే ఆ లాకర్ని ఓపెన్ చేస్తామో మనకప్పుడు మన పౌండ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా సక్సెస్ఫుల్గా అయితే మాత్రం ల్యాబ్ అయిపోయింది మొత్తం కూడా ఈవినింగ్ అయితే. ఇంకా ఈ బస్సులో ఈ వీడియో తీస్తున్న టైం అయితే 4:55 అనమాట. ఇంకా 5 minutes లో నేను పార్ట్ టైం జాబ్ లో ఉండాలి. వెళ్ళిపోయినా. ఇది బ్రేక్ లో అయితే రికార్డ్ చేసిన అనమాట. అంటే 4:30కి అయిపోతే నేను బయటకు వచ్చి ఎక్కి మొత్తం చేసి ఇక్కడికి వచ్చేలోపు అయితే 5:10 అయిపోయింది. 10 minutes లేట్ అయింది పార్ట్ టైం జాబ్ కి. సో నా పార్ట్ టైం షిఫ్ట్ అయితే మాత్రం 10 o'clock అయిపోయింది. కాకుంటే చాలా బిజీ వల్ల నాకు 9 అప్పుడు బ్రేక్ ఇచ్చారనమాట. 9:30 వరకు, 9 నుంచి. సో ఆ తర్వాత అయితే ఇంకా బ్రేక్ అయిపోయింది. పార్ట్ టైం జాబ్ షిఫ్ట్ అయిపోయాక బయటకు వచ్చేసిన. ఇలా అయితే జరిగింది. బట్ ఇంకొకటి చెప్పాలి మీకు ఇక్కడైతే, దీని కంటిన్యూషన్, ఈ వీడియో కంటిన్యూషన్ అయితే నేను ఒక షార్ట్ చేశాను అనమాట, యూట్యూబ్ షార్ట్. అది కింద లింక్ పెడుతున్న డిస్క్రిప్షన్ లో, దాన్ని చూసేయండి. చాలా చాలా బాగుంటది. సో ఇంకా మీరు అది చూసేసారు అనుకుంటున్నా. సో చూసేసినట్టయితే చెప్తున్నా. సో ఇలా నేను 8 o'clock లేసాను. 4 వరకు పడుకోకుండా 4 గంటలు స్లీప్. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. మళ్ళీ మధ్యాహ్నం అయితే మాత్రం యూనివర్సిటీలో కూడా 30 minutes బ్రేకే ఉంటది అనమాట. అక్కడ కూడా తినలేదు. ఇంకా మీరు నైట్ చూసినట్టయితే మాత్రం పార్ట్ టైం జాబ్ దగ్గర మెక్డొనాల్డ్స్ ది ఫుడ్ అయితే ఇస్తారనమాట. అంటే బర్గర్, ర్యాప్ ఇవి వస్తాయి. ఒక డ్రింక్
డ్రింక్ వస్తది. సో, ఇవైతే అంత హెల్తీ అయితే కావు. సో, అది తినడం అయిపోయింది. ఒక రోజైతే ఇలా గడిచిపోయిందనమాట. సో, దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటది. ఎలా ఉంటాయి రోజులని మిగతాయి గూడా. సో, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం కామెంట్ జేయండి ఇంకా చేయమని జెప్పేసి. సో, ఖచ్చితంగా చేస్తాను. ఇంకా అంతే మరి. మీకైతే అర్థమైంది అని అనుకుంటున్నా. ఇంకా మరిన్ని యూకే వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా అయితే లైక్ చేయడం మర్చిపోమాకండి. ఇంకా ఉంటాను.